గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చాలన్నా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేస్తాను. ప్రతిదానికి బ్రిట్టు సంధ్యని తయారు చేస్తారని ఎంతమంది అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. అంటే ఇది ఫేక్, అంటే వీళ్ళు వీకెస్ట్ కపుల్స్ అంటే ఎవరని బ్రిట్టు సంధ్యని అడిగితే అంజలి పవన్, సిద్ధు, మన ఎవరు ఆమె పేరు సిద్ధు సోనియా అని అంటారు. అయినాక వీళ్ళకి గొడవ అయితే చూడండి, ఒక రేంజ్లో అవుతుంది ఇద్దరికి, చాలా గొడవ అయితే సిద్ధు వాళ్ళకు బ్రిట్ వాళ్ళకు ఘోరం. తర్వాత ఇంకొకటి మన శివకుమార్ని పిలిచి శివకుమార్ని ఏమని అడుగుతారు, ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని అంటే బ్రిట్ సంధ్య. వీళ్ళు ఎవరైనా అదే ఆల్రెడీ బిగ్ బాస్కి వచ్చారు, ఒకరిని తయారు చేస్తే ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు. ఒకటి ఏంటంటే ఓటింగ్ పరంగా ఈడ ఓటింగ్స్ ఉంటాయి కాబట్టి, బయట ఓటింగ్స్ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసే వాళ్ళ అస్సలు కాదు. అది మాత్రం రియల్, నిజం చెప్తున్నా. టూ మచ్గా టార్గెట్ చేసిండు పాపం బిట్టు సంధ్యని. నిజంగా నాకైతే టూ మచ్గా టార్గెట్ చేశారు అని అనిపించింది. రియల్ చెప్పిన వరస్ట్ అనిపించింది వీళ్ళని చూస్తుంటే. ఎందుకు బాబు ఇంతగా టార్గెట్ ఒక మనుషులని అని ఒక థాట్ ఉంటుంది కదండి, ఎవరికైనా ఉంటుంది ఆ థాట్. అలానే అనిపించింది నాకైతే. మీ అందరికీ వీళ్ళని టార్గెట్ చేశారు. లాంగ్వేజ్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అందరికి మళ్ళీ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎందుకు ఇస్తుంది? తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తే అయిపోతాయి కదా. మన లాంగ్వేజ్ అన్నప్పుడు ఎందుకు తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వకుండా వాళ్ళని పిలిపిస్తారు, మళ్ళీ వాళ్ళని ఒక అవమానించడం అయితే అది తప్పని నాకు అనిపించింది. మీకేమనిపించింది? ఒకటి ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్.